కృపగల దేవ, సర్వాధికారి, మీ ప్రశస్తమైన నామమును బట్టి నిన్ను స్తుతిస్తున్నాను. లోకంలో ఎంతోమంది ప్రజలు పరిస్థితులను బట్టి, వారికి ఉన్నటువంటి ఇబ్బందులు, ఇక్కట్లను బట్టి ధైర్యము చెడిన వారై జీవితంలో ఎంతో కృంగి కుమిలిపోతున్నారు. స్వామి, ధైర్యపరచగల దేవుడు మీరొక్కరే ప్రభా. భయపడకుము, ధైర్యంగా ఉండుము అని చెప్పిన గొప్ప దేవుడివి స్వామి. ఎన్నో కుటుంబాలలో ధైర్యము చెడిపోయాది ప్రభా. మేము బ్రతకగలమా? మేము జీవించగలమా? మా పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వగలమా? మేము జీవితాంతం నెమ్మదిగా బ్రతకగలమా? ఎన్నో సమస్యలు ప్రభా. దయచేసి అటువంటి భయంతో బ్రతుకుతున్నటువంటి నీ బిడ్డల పట్ల కనికరాన్ని చూపెట్టి వారిని ధైర్యపరచండి స్వామి. వారిని ధైర్యపరచండి. నీ కృప అటువంటి బిడ్డల మీద సమృద్ధిగా కుమ్మరించండి స్వామి. ప్రతి బిడ్డ ధైర్యపరచబడి ఆయన నెమ్మదిగా బ్రతుకుటకు సహాయం చేయమని యేసు ప్రభు నామంలో ప్రార్థన చేసి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. డిసెంబర్ మాసం 24వ తారీఖు 2025 బుధవారం. ఎజ్రా గ్రంథము 10వ అధ్యాయము 4వ వచనం. మన దేవునితో నిబంధన చేసుకునేదమని చెప్పిన తర్వాత షకన్య ఎజ్రాతో మాట్లాడుతున్న మాట, లెమ్ము, ఈ పని నీ ఆధీనంలోనున్నది, మేమును నీతో కూడా ఉంటాము. నీవు ధైర్యము తెచ్చుకొని దీన్ని జరిగించుమనగా అని చెప్పాడు. ఈరోజు ప్రభు పిల్లలైనటువంటి మన కుటుంబ పోషణ నిమిత్తము కానీ, లేక మన పిల్లల్ని పోషించే విషయంలో కానీ మనకంటూ భూమి మీద ఏదో ఒక పని ఉంది. ఆ పని నీ ఆధీనంలో ఉంచుకుంటావు. అది ప్రభుత్వపు ఉద్యోగమైనా, లేక ప్రైవేటు ఉద్యోగమైనా, వ్యవసాయమైనా, వ్యాపారమైనా, కూలి పని అయినా, అది నీ ఆధీనంలో ఉంచుకొని దాన్ని చాలా జాగ్రత్తగా చేసుకుంటావు. ఎందుకంటే అదే నీ జీవనానికి ఆధారం కాబట్టి. చాలామంది ధైర్యంగా బ్రతకలేక ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఎందరికో తమ భయాన్ని చెప్పుకుంటూ ఉన్నారు. ప్రియులారా, గమనించాలి. ఆ రీతిగా కాకుండా దేవుని వాక్యంలో చెప్పబడిన మాట, షకన్య ఎజ్రాతో మాట్లాడుతూ, ఈ పని నీ స్వాధీనంలో, ఆధీనంలో ఉంది, దాన్ని చేయటానికి నువ్వు ధైర్యంగా ఉండు అని ఆయన, మేమందరము మీతో కూడా ఉన్నాము అని చెప్పాడు. దేవుని పని చేసే విషయంలో దేవుని మందిరానికి వెళ్ళే ప్రతి బిడ్డ కూడా ఆలోచించాలి. ఆ మందిరంలో ప్రభు నీకు ఏ పని ఇచ్చాడో అది నీ ఆధీనంలో ఉంచుకోవాలి. అది ఊడ్చే పని కానీ, లేక అంట్లు తోమే పని కానీ, లేక టాయిలెట్లు కడిగేది కానీ, పాడేది కానీ, ప్రసంగించేది కానీ, ప్రార్థించేది కానీ, ఉపవసించేది కానీ, ఏదైనా కానీ మందిరంలో నీకు పని అప్పగింపబడిందంటే దాన్ని నీ ఆధీనంలో ఉంచుకొని దాన్ని నీవు చేయాలి. ఆ రీతిగా దేవుని పనిచేసే వారికి మనమందరము సహకారంగా ఉండాలి, సహాయంగా ఉండాలి. షకన్య ఎజ్రాతో మాట్లాడేటప్పుడు ఈ పని నీ ఆధీనంలో, స్వాధీనంలో ఉంది కాబట్టి ఆధీనంలో ఉన్నటువంటి పనిని చేయటానికి ధైర్యంగా ఉండమని చెప్పాడు. ఈరోజు వాక్యం వింటున్న ప్రతి బిడ్డతో నేను మాట్లాడే మాట,
మీరు మందిరానికి వెళుతున్నారంటే చాలామంది చెప్తారు, మేము వెళతామండి, మేము జర్మియా గారి మందిరానికి వెళ్తామండి, రాజశేఖర్ గారి మందిరానికి కూడా వెళ్తాం. అట్లా ఏదో ఒక మందిరానికి మీరు వెళుతూ ఉంటారు. ఆ మందిరంలో దేవుడు మీకే పని ఇచ్చాడో, మీరు దేనిని మీ ఆధీనంలో ఉంచుకున్నారు. చాలామంది దేవుడిచ్చిన పనిని మానేసి ఖాళీగా ఉంటారు. మందిరానికి వెళ్ళి ఎందుకో ఖాళీగా ఉంటారు. ఒక బైబిల్ తీసుకెళ్ళరు, పాట పాడేటప్పుడు పాడరు, చప్పట్లు కొట్టరు, వాక్యం చెప్పేటప్పుడు నిద్రపోతూ ఉంటారు. వాక్యం చెప్పేటప్పుడు ఆ వాక్యాన్ని బైబిల్ తెరిచి చూడరు, చదవరు. ఎన్ని అవలక్షణాలు! ఇవన్నీ కూడాను ఒక వ్యక్తి జీవితంలో ఎంత ఆ వ్యక్తిని బలహీనపరుస్తాయో చెప్పలేం. కాబట్టి దేవుని పిల్లలుగా మందిరంలోకి మనం వెళ్ళిన తరువాత ఆ మందిరంలో మనము సర్వశక్తిమంతుడైనటువంటి దేవుని పిల్లలుగా ఏదో ఒక పని మన ఆధీనంలో ఉంచుకొని దాన్ని చేయటానికి భయపడకూడదు. నిజంగా దేవుని పని చేసేటటువంటి బిడ్డల విషయంలో మనమందరం కూడా తోడ్పడాలి, సహాయపడాలి. ఆ రీతిగా చేయటానికి ప్రతి వారు కూడా ముందుకు రావాలి. దేవుని వాక్యం ఆ రీతిగా సెలవిస్తుంది. ఇంకా దేవుని వాక్యంలో చెప్పబడిన మాట 5వ వచనంలో అంటాడు, ఎజ్రా లేచి ప్రధాన యాజకులను, లేవీయులను ఇశ్రాయేలీయులందరూ ఆ మాట ప్రకారము చేయనట్లుగా వారి చేత ప్రమాణము చేయించెను. వారు ప్రమాణము చేసుకొనగా ఎజ్రా దేవుని మందిరము ఎదుట నుండి లేచి అని వాక్యము సెలవిస్తుంది. ప్రియులారా, ఈ మాటలు షకన్య ఎజ్రాతో చెప్పినప్పుడు ఎజ్రా లేచి ప్రధాన యాజకులను, లేవీయులను, ఇశ్రాయేలీయులందరూ ఆ మాట ప్రకారము చేయనట్లుగా వారి చేత ప్రమాణము చేయించాను. ఎజ్రా చూడండి ఎటువంటి వారిని తాను ఎన్నిక చేసుకున్నాడో. ప్రధాన యాజకులని, లేవీయులని, ఇశ్రాయేలీయులందరూ ఆ మాట ప్రకారం చేయనట్లు వారి చేత ప్రమాణం చేయించుకున్నాడు. ఈ రోజున మన ఆధీనంలో ఉన్న దేవుని పని చేయటానికి యాజకులు, లేవీయులు, ఇశ్రాయేలీయులు అందరూ ఆ రీతిగా ఒక ప్రత్యేకమైనటువంటి జీవితాన్ని కలిగి, భక్తి జీవితాన్ని కలిగిన వారితోనే మనము సహవాసం చేసి ఆ పని చేస్తున్నామా? లేని పక్షాన ఎవరెవరినో మనం తోడుకొని దేవుని పని చేయటానికి వాళ్ళను ప్రోత్సహిస్తున్నామా? ఇది కూడా ఆలోచించాలి. కొంతమంది సంఘాలలో దేవుని పని చేయటానికి చాలా అసభ్యంగా ప్రవర్తిస్తూ ఉంటారు, దేవుని పని చేస్తూ ఉంటారు. ఆ రీతిగా దేవుని పని చేసే ప్రతి బిడ్డ పనికిరాని సంబంధాలు, పనికిరాని కార్యాలు, పనికిరాని మాటలు ఇవన్నీ కూడా పూర్తిగా వదిలిపెట్టాలి. దేవుని శ్రేష్టమైన పరిచర్య చేసే ప్రతి బిడ్డ కూడా ఒక మార్పు కలిగిన వ్యక్తిగా ఓ ప్రత్యేకమైన జీవితాన్ని జీవించే వారుగా ఉండాలని ప్రభువు నామాన మీ అందరికీ మనవి చేసుకుంటూ ఉన్నాను. మనం చేసేది మనుషుల పని కాదు, దేవుని పని. దేవుడు ఎవరు అంటే భూమి ఆకాశములంతా కూడా ఆవరించి ఉన్నవాడు. భూమికి పైన జరుగునటువంటి ప్రతి కార్యమును కూడా ఆయన స్పష్టంగా దృష్టించి చూసే దేవుడు. ప్రతి వారి పనికి తగిన ఫలితాన్ని దయచేసే దేవుడు. ఆ రీతిగా భూమిలో జరిగే ప్రతి ఆ యొక్క కార్యక్రమాలన్నింటినీ ఆ కృపగల దేవుడు కనులారా చూసి ఆయన మనల్ని ఆశీర్వదించేవాడు, దీవించేవాడు. దైవ జనాంగమా,
ఆలోచించాలి. మీరు నిజంగానే దేవుని పిల్లలుగా దేవుని పరిచర్య చేస్తున్నారా, లేక ఇంకా దేవుని పరిచర్యకు దూరంగా ఉన్నారా ఆలోచన చేయాలి. అయితే ఒకటి, మనమందరము కూడా దేవుని పని నిమిత్తమై శ్రద్ధ కలిగిన వారుగా ఉండాలని ప్రభువు నామంలో మీ అందరికీ మనవి చేసుకుంటూ ఉన్నాను. ఆమెన్, ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఆమెన్.